ఓం నమో వెంకటేశాయ. శ్రోతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. వెంకటేశ్వర స్వామివారు తిరుమల దివ్యక్షేత్రంలో అర్చావతార స్వరూపంగా వేంచేసినప్పటి నుంచి వైఖానస ఆగమోక్త శాస్త్ర ప్రకారంగా స్వామివారికి సమస్తమైన సేవలన్నీ జరుగుతూ ఉన్నాయి. తిరుమల ఆలయంలో ప్రధానంగా 7 రకాలైన సేవలు సంవత్సరం అంతటా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు జరిగేటువంటి సేవలను నిత్యోత్సవములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వారంలో జరిగేటువంటి సేవలను వారోత్సవాలు అని, అదేవిధంగా 15 రోజులకు జరిగేటువంటి ఉత్సవాలను పక్షోత్సవాలు అని, 27 నక్షత్రాలకు ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలను నక్షత్రోత్సవాలని, నెల రోజులకు ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలను మాసోత్సవాలని, 6 నెలలకు జరిగేటువంటి ఉత్సవాలను అయనోత్సవాలని, సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవాలను సంవత్సరోత్సవాలని పిలుస్తారు. కాబట్టి ఏ దేవాలయంలో ఏ పూజా కార్యక్రమం జరిగినా సరే తప్పనిసరిగా అందరూ ఈ విధంగా సేవలు జరగాలి అని కోరుకుంటారు. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, నక్షత్రోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ భవతు అని. ఈ రకంగా సంవత్సరం మొత్తం అన్ని రకాల సేవలు ఉత్సవాలు జరిగేటువంటి దివ్య క్షేత్రంగా తిరుమల విరాజిల్లుతూ ఉంది. ఇటువంటి తిరుమల ఆలయంలో నిత్యము జరిగేటువంటి సేవలలో మొట్టమొదటిది, అందరికీ ప్రీతికరమైనది, వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనది అయిన సేవ సుప్రభాత సేవ. ప్రతి మనిషి నిద్ర మేల్కొనటం మనకందరికీ తెలుసు. అయితే ఆలయంలో ఆ నిద్ర మేలుకొనటం అనేటువంటిది ఒక ఉపచారం, ఒక సేవ, ఒక ఉత్సవం. నిజానికి పరమాత్మ పడుకోవటం ఉండదు, నిద్ర లేవటము ఉండదు, ఇది మనకందరికీ తెలుసు. కానీ దేవాలయంలో మాత్రము స్వామివారు నిద్రిస్తారు, స్వామివారు మనం మేలు కొలిపితే మేలుకొంటారు. ఆగమశాస్త్రంలో ఒక చక్కని మాట ఉంది, యథా దేహే తథా బేరే అని. నీ దేహం ఎలా అయితే చూసుకుంటావో దేవాలయంలో దేవుణ్ణి కూడా ఆ విధంగానే చూసుకోవాలి. అందువలనే స్నానము, పానము, నివేదన, రాత్రిపూట పవళింపు సేవ, ఈ కార్యక్రమాలన్నీ చేయటంలో ఉండేటువంటి ఆంతర్యం ఇది. కాబట్టి రాత్రివేళ శయనించి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని భక్తిపూర్వకంగా ప్రాతకాలంలో స్వామివారిని మేలుకొలిపేటువంటి అద్భుతమైనటువంటి సేవ, మొట్టమొదటి సేవ ఈ సుప్రభాత సేవ. ఈ సుప్రభాత సేవ చేయటానికి అర్చక స్వాములు తమ గృహాల నుంచి మేళ తాళాలతో దివిటీలతో ఆలయానికి విచ్చేసి అంతకుముందు రాత్రి రోజున వేసినటువంటి తాళాలన్నింటినీ మంత్రపూర్వకంగా తెరిచి గర్భాలయంలోకి ప్రవేశించి ఆగమోక్తమైనటువంటి కైంకర్యాలన్నీ చేసి తర్వాత మరల తలుపులు మూసి బంగారు వాకిలి దగ్గర జయ విజయుల దగ్గర నిలిచి ఉన్నప్పుడు వేద పండితులు, అర్చక స్వాములు అందరూ కలిసి ఈ సుప్రభాత సేవను పఠిస్తూ ఉంటారు. సుప్రభాతము అనంటే అదొక అపురూపమైనటువంటి ఆనందమైనటువంటి ప్రక్రియ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య తత్వాన్ని ప్రకటింపచేసి స్వామివారి యొక్క వాత్సల్యాన్ని, మహిమను తెలియచేసేటువంటి సేవా కార్యక్రమం ఈ సుప్రభాత సేవ. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే అని ఏ రామాయణంలో విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి ప్రబోధించాడో, కర్తవ్యం దైవమాన్నికం అంటూ ఉపదేశించాడో, ఆ శ్లోకంతో సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది. ఈ సమస్తమైన ప్రపంచానికి వాల్మీకి రామాయణం ఎన్నెన్నో అంశాలు అందించింది. అందులో ఆలయానికి ఇచ్చేటువంటి మొట్టమొదటి అపురూపమైన కానుక ఈ సుప్రభాత సేవ. ఏ దేవాలయంలో సుప్రభాతం చేసినా సరే మొట్టమొదటగా మనకి వినిపించేటువంటి శ్లోకం కౌసల్య సుప్రజారామ అనేటువంటిది. అటువంటి శ్లోకంతో ఈ సుప్రభాత సేవ ప్రారంభమై వేద పండితులందరూ అందులో ఉండేటువంటి కమనీయమైనటువంటి శ్లోకాలతో స్వామివారిని సంకీర్తిస్తూ ఉంటారు. ఇందులో ఒక గొప్ప విషయం ఏమిటంటే, మానవులమైన మనమే కాకుండా మనకి కనబడినటువంటి దివ్యశక్తి లేనటువంటి మానవులకి కనబడని దేవతలు కూడా
సామాన్య జంతువులు కూడా, క్రిమి కీటకాదులు కూడా స్వామివారి యొక్క సుప్రభాత సేవలో పాల్గొంటాయట. అందులో ఉండేటువంటి శ్లోకాల యొక్క అభివర్ణన మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆకాశ గంగ నుంచి వీచేటువంటి చల్లని గాలులు, ప్రకృతికి పరవశించే విధంగా వచ్చేటువంటి మనోహరమైనటువంటి దివ్యమైనటువంటి అనేక భావాలు, భక్తుల యొక్క మానసిక భావనలు, ఇవన్నీ కలిసి సుప్రభాత సేవలో మనకి ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ సుప్రభాత సేవానంతరం స్వామివారికి వివిధమైనటువంటి ఉపచారాలు గావిస్తూ ఉంటారు. దీనికి పూర్వం రాత్రివేళ నిద్రింపచేసిన శయన మండపంలో నిద్రింపచేసిన భోగ శ్రీనివాసమూర్తిని చక్కగా మేలుకొలిపి స్వామివారిని తీసుకెళ్లి గర్భాలయంలో యథాస్థానంలో ఉంచుతారు. దానినే మనము జీవస్థానము అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఈ సుప్రభాత సేవ నుంచే దేవాలయంలో అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మన వారందరూ ఒక చక్కని విషయం చెప్పారు. సుప్రభాత సేవ నుంచి రాత్రి చిట్టచివరగా జరిగేటువంటి ఏకాంత సేవ వరకు జరిగేటువంటి అన్ని సేవల పుణ్యము కేవలం ఒక్క సుప్రభాత సేవలో పాల్గొనటం ద్వారా లభిస్తుంది అని మనవారు చెప్పడం జరిగింది. ప్రతిరోజు జరిగేటువంటి అన్ని సేవల యొక్క పుణ్య ఫలము లభించే విధంగా స్వామివారు శయనించి ఉన్నప్పుడు ఆయన్ని మేలుకొలుపునేటువంటి అపురూపమైన సేవగా ఈ సేవ పేర్కొనబడుతూ ఉంది. ఇంతేకాకుండా అన్నమాచార్య వంశీకులు తిరుమలలో గొప్ప విషయం ఏమిటంటే 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అన్నమయ్య వంశీకులు ఈనాటికి కూడా ఉంటూ స్వామివారి యొక్క మేలుకొలుపులో వాళ్ళు కూడా పాలు పంచుకుని స్వామివారిని మేలుకొలుపు కీర్తన పాడుతూ ఉంటారు. అటువంటి అన్నమాచార్య వంశీయులు స్వామివారిని తరతరాలుగా ఆరాధిస్తున్న ఆచార్య పురుషులు కూడా అక్కడే ఉన్నారు. వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళు కొనసాగుతున్నారు. ఈ విధంగా ఆచార్య పురుషులు, అన్నమాచార్య వంశీయులు, అర్చకులు, వేద పండితులు అందరూ కలిసి సమస్తమైన భక్తులకందరికీ శుభాలు కలగాలని స్వామివారిని నిద్రలేపేటువంటి ఒక ప్రక్రియ ఈ సుప్రభాత సేవ. ఇందులో స్వామివారికి గోక్షీరాన్ని నివేదన చేస్తారు. ఈ గోక్షీరం అంటే స్వామివారికి పరమప్రీతి. ఎందుకంటే ప్రాచీన కాలంలో స్వామివారు వెంకటాచలం మీద నివసించి ఉన్నప్పుడు ఒక పుట్టలో ఆ ఆవు పాలను మాత్రమే స్వీకరించి ఉన్నారు ఆయన ప్రకటితమయ్యేంత వరకు. కాబట్టి స్వామివారికి మొట్టమొదటి నివేదన ఏమిటయ్యా అంటే గోక్షీరము అన్నారు. అటువంటి గోక్షీరముతో మొదటి నివేదన, సుప్రభాత సేవతో మొదటి సేవ ప్రారంభమయ్యేటువంటి ఈ సుప్రభాత సేవ సమస్తమైన భక్తులకందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, నిత్య సేవా ఫలాన్నంతా ప్రసాదింపచేస్తుంది. కాబట్టి ప్రాతకాల వేళ మనకి 3 ఉదయాలు ఉన్నాయి, మనం అందరం గమనించాలి. ఒకదాన్ని ఉషోదయము అంటారు, రెండవ దాన్ని అరుణోదయము అంటారు, మూడవ దాన్ని సూర్యోదయము అంటారు. కాబట్టి ఈ 3 ఉదయాలలో మానవుల జీవనం అంతా ఉంటుంది. ఉషోదయము అంటే ఇంకా నక్షత్రాల వెలుగు ఉంటుంది. ఉషస్సు అంటే ఆ తొలి సంధ్య రేఖలన్నమాట. కాబట్టి ఆ ఉషస్కాలంలో మానవులమైన మనమందరం లేచి దైవిక కార్యక్రమాలు చేయాలి. ఆ తర్వాత అరుణోదయము అన్నారు. సూర్యుడు రాకపూర్వమే ఏమవుతుందంటే ఆకాశం అంతా కొద్దిగా ఎర్రగా మారుతూ ఉంటుంది. దాన్ని అరుణోదయము అంటారు. ఆ అరుణోదయంలో లేచేటువంటి మానవులకందరికీ పుణ్యకర్మలు చేసేటువంటి అవకాశం తక్కువ. ఇక సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రలేవనటువంటి మానవులు కారు. కాబట్టి ఎవరైతే ఉషోదయం వేళ నిద్రలేచి ఇటువంటి సుప్రభాత సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారో అటువంటి భక్తులకందరికీ సమస్త శుభాలు కలుగుతాయి. సాక్షాత్తు పరమాత్మైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం పొందేటువంటి మొట్టమొదటి సేవ ఈ సుప్రభాత సేవ. ఈ సేవలో పాల్గొన్నటువంటి భక్తులకందరికీ లక్ష్మీ వరదుడు, కరిరాజ వరదుడు అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా లభించుగాక.